ధీరజ్ ప్రేమ కోచింగ్ సెంటర్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు సంతోషంగా ప్రేమ బయటికి వస్తూ ధీరజ్ గురించే ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటుంది. ధీరజ్ దగ్గరకు వెళ్తూ ఉండగా ఇంతలో ప్రేమకు మోపిదేవి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫోన్ చేస్తాడు. దాంతో ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ప్రేమగారా మాట్లాడేది? నేను మోపిదేవి పోలీస్ స్టేషన్ ఎస్ఐని అని అంటాడు. దాంతో ప్రేమ నాకెందుకు ఫోన్ చేశారు అని అడుగుతుంది. 8 నెలల క్రితం మీరు మోపిదేవి గుడికి వచ్చారు కదా అని అడుగుతాడు. దాంతో ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు కారు దిగుతూ ప్రేమను చూస్తూ ఉంటాడు ధీరజ్. మాట్లాడరేంటి, వచ్చారా లేదా అని అడుగుతాడు ఎస్ఐ. వచ్చానండి అని అంటుంది ప్రేమ కంగారుగా. గుడి దగ్గర లాడ్జీలో స్టే చేశారా లేదా? సమాధానం చెప్పరేంటి అని అంటాడు ఎస్ఐ. అవును సార్ అని అంటుంది ప్రేమ భయంగా. అయితే వెంటనే మీరు బయలుదేరి ఆ రోజు మీరు స్టే చేసిన లాడ్జి దగ్గరికి రండి అని అంటాడు ఎస్ఐ. ఎందుకు సార్ అని ప్రేమ కంగారుగా అడిగేసరికి, సరిగ్గా మీరు స్టే చేసిన ఆ రోజే లాడ్జీలో ఓ నేరం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అని అంటాడు ఎస్ఐ. ఆ కేసేంటి సార్ అని అడుగుతుంది ప్రేమ భయంగా. అవన్నీ కాన్ఫిడెన్షియల్ విషయాలు, బయటికి చెప్పకూడదు, మీరు వెంటనే వచ్చేసేయండి అని అంటాడు ఎస్ఐ. అది కాదు సార్, ఆ కేసేంటో దాని వివరాలేంటో నన్ను ఎందుకు రమ్మంటున్నారో, నన్నేం ఎంక్వైరీ చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది ప్రేమ. ఎంక్వైరీ అని చెప్పాను కదా, మర్యాదగా వచ్చి సహకరించండి, లేదంటే అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఎస్ఐ. దాంతో ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి, ప్రేమ ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఎవరు ఫోన్లో అని అడుగుతాడు. మోపిదేవి ఎస్ఐ వెంటనే రావాలని అంటున్నాడురా, లేదంటే అరెస్ట్ చేస్తామంటున్నారు అని అంటుంది ప్రేమ భయంగా. రమ్మన్నప్పుడు వెళ్దాం, దానికెందుకు అంత టెన్షన్ పడ్డాం అని ధీరజ్ అనేసరికి, అది కాదురా, అసలు ఏ కేసు గురించి రమ్మంటున్నారు, దేని గురించి ఎంక్వైరీ అంటున్నారు, నాకు చాలా భయంగా ఉందిరా అని అంటుంది ప్రేమ. మన వైపు తప్పు లేనప్పుడు మనం భయపడ్డం ఎందుకు, ఏం పర్లేదు, వెళ్దాం పద అని అంటాడు ధీరజ్. అది కాదు, వెళ్తే ఏదైనా ఇష్యూ అవుతుందేమో అని ప్రేమ అనేసరికి, వెళ్ళకపోతేనే ఇష్యూ అవుతుంది, భయపడాల్సిన పనేమీ లేదు, ధైర్యంగా వెళ్దాం పద అంటూ ప్రేమను తీసుకుని బయలుదేరుతాడు ధీరజ్.